ఇప్పుడు మనము వార్డ్రోబ్స్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి యూవీ లాకర్‌లో వార్డ్రోబ్ అండి. ఇది ప్రీమియం మన దగ్గర. ప్లస్ మ్యాట్ ఫినిష్‌లో ఇచ్చాం వాళ్ళకి. వాళ్ళు డార్క్ కలర్ అడిగారు కాబట్టి మేము డార్క్ కలర్‌లోనే ఇచ్చాము విత్ బ్రాస్ గోల్డ్. ఓకే. ఇది సెన్సారే కదండీ? ఇది సెన్సార్ అండి. మనం ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా లైట్స్ ఆన్ అవుతాయి. మనం క్లోజ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా లైట్స్ ఆఫ్ అయిపోతాయి. ఓకే. మళ్ళీ మనం ఇందులో వచ్చేసరికి మనకి లైట్స్ ప్రొఫైల్ లైట్స్ అనేవి మనం సీమెన్స్ నుంచి యూజ్ చేస్తాం. సీమెన్స్ అనేది వెరీ టాప్ బ్రాండ్ యాక్చువల్లీ. సో మేము ఏదైనా కానీ టాప్ బ్రాండ్స్ యూజ్ చేస్తామని వి ఆల్వేస్ యూజ్ సీమెన్స్ అనమాట. అండ్ ఆల్సో మనము లోపల కూడా ఈ కార్కస్ని బట్టి ఈ డిజైన్ని బట్టి మనము బ్యాక్ ప్యానలింగ్ అనేది ఇస్తామన్నమాట. బ్యాక్ ప్యానలింగ్ డిజైన్ అనేది దీన్ని బట్టి ఉంటుంది. అండ్ ఆల్సో లోపల స్టోరేజ్ కూడా ప్రతిదీ క్లయింట్ చాయిస్ ఉంటుంది. వాళ్ళకి ఎన్ని షెల్ఫ్స్ కావాలి, ఎన్ని కబోర్డ్స్ కావాలి, లేదంటే ఎన్ని యాక్సెసరీ యూనిట్స్ కావాలి అనేది క్లయింట్స్ చాయిస్ని బట్టి మేము డిజైన్ చేస్తాం ఇదంతా. ఓకే. సో వాళ్ళు ఇలా అడిగారు కాబట్టి ఇలా ప్రొవైడ్ చేశారు. వాళ్ళకి ఇలా కావాలి అన్నారు హ్యాంగర్స్ అన్ని ఇట్లా కిందకి. సో దాన్ని బట్టి మేము వాళ్ళకి ఇలా ప్రొవైడ్ చేస్తాం. ప్రతిదీ కస్టమర్స్ చాయిస్. వాళ్ళ ఇష్టం ఉన్నట్టు ప్రతి దగ్గర ఇట్లానే ఇస్తాము అంటారు. కానీ మన దగ్గర మాత్రం వాళ్ళకి ఎలా నచ్చితే వాళ్ళు అలా చేసుకోవచ్చు. ఓకే. అంటే మనకి ఇప్పుడు డోర్ ఓపెన్ చేయగానే సెన్సార్ లైట్స్ వస్తున్నాయి కదా! మరి దానికి ఏదైనా ప్రాబ్లమ్ అలాంటిది ఏమన్నా ఉంటుందా? గ్యారంటీ టైప్? అందుకే మేము చెప్తున్నాం కదా టాప్ బ్రాండ్స్ యూస్ చేస్తాం. కానీ వారంటీ మాత్రం మేము 5 ఇయర్ ఇంటర్నేషనల్ వారంటీ ఇస్తాం. ఎందుకంటే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ కాబట్టి దానికి సంబంధించి మేము ఇంటర్నేషనల్ వారంటీ 5 ఇయర్స్ వరకు ఇస్తాం. ఇక్కడ కూడా చూడండి సేమ్ గ్లాస్ షట్టర్ ఇచ్చాం మనము. ఇది కూడా ఆటోమేటిక్. ఓపెన్ చేయగానే లైట్స్ ఆన్ అవుతాయి, క్లోజ్ చేయగానే లైట్స్ ఆఫ్ అయిపోతాయి. ఇక్కడ కూడా హ్యాంగర్స్ సేమ్ వాళ్ళు ఎలా అడిగితే వాళ్ళు బట్టి మనము షెల్ఫ్స్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇంకొకటి మరి ఇదంతా వుడ్ టైప్ వస్తుంది కాబట్టి మనం మాపింగ్ పెట్టినప్పుడు తడన్నది తగులుతుంది కదా! మరి పాడైపోవడం ఇలాంటిది ఏమన్నా జరగడం లాంటివి జరుగుతుంది కదా! అందుకు మనం ఏం చేస్తామంటే వార్డ్రోబ్స్ కి కింద స్కర్టింగ్ ఇస్తామండి. స్కర్టింగ్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ పీవీసీ ఇస్తాము. ఎందుకంటే మనం మాప్ చేసినప్పుడు ఎప్పుడైనా వాటర్ టచ్ అయినా కానీ ఈజీగా పాడవకుండా. అండ్ ఆల్సో మనకి తెలిసి ఇండియన్ వాల్స్ ఎప్పుడు కంప్లీట్ గా స్ట్రెయిట్ ఉండవు, కొంచెమైనా మిస్ప్లేస్ అవుతా ఉంటాయి. దాన్ని బట్టి మేము ఏం చేస్తామంటే వాళ్ళకి ఫిల్లర్స్ ఇస్తాం. టాప్ ఫిల్లర్స్ ఇస్తాము, సైడ్ ఫిల్లర్స్ కూడా ఇస్తాము. దాన్ని బట్టి ఏమవుతుందంటే మన వార్డ్రోబ్స్ అన్ని స్ట్రెయిట్ గా నీట్ గా ఉంటాయి. మిగతాదంతా ఆ ఫిల్లర్స్ బట్టి మేము కట్ చేసుకొని పెట్టేస్తాం అక్కడే. ఓకే. దానికోసం మేము ఫిల్లర్స్ ప్రొవైడ్ చేస్తాం. సో ఒక బెడ్రూమ్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ కూడా ఉన్నట్లుగా చూద్దామా?